కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కోంపల్లి సర్కిల్ దూలపల్లిలో తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ రంగాల కార్మికుల ట్రేడ్ యూనియన్ నూతన కార్యాలయాన్ని భవన నిర్మాణ రంగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంశీ మల్లేష్ ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదంబాబు, కుత్బుల్లాపూర్ మండల అధ్యక్షుడు, రాష్ట్ర కమిటీ సభ్యులు సంపత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోంపల్లి దూలపల్లిలో భవన నిర్మాణం రంగంలో పనిచేస్తున్న తాపి మేస్త్రి, కూలీ ప్రతి ఒక్క కార్మికుడు నూతనంగా ఏర్పాటు చేసిన సంఘం కార్యాలయంలో సభ్యత్వం తీసుకోవాలని వారు కోరారు. సభ్యత్వం ఉన్న కార్మికుడు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు సంఘం తరఫున ఆర్థికంగా సహాయం అందిస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. దూలపల్లి డివిజన్ ఈరోజు కొత్తగా ఏర్పడ్డది కాబట్టి ఇప్పుడు మా పెద్దలు పూజలు మా చిన్నరావు అన్నగారు, ఆదమన్న గారు, సంపత్ రెడ్డి గారు, అది వెంకటేశ్వరరావు అన్నగారు, సీను గారు ఈనాడు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా నా నమస్కారాలు. మనము ఈరోజు ఇప్పుడు మా సీన్ బాబు గారు చెప్పినట్టుగా మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండటం అవసరం. కలిసికట్టుగా ఉండటంతో పాటు మనం ఇట్లా ఒక 100 మంది 200 మంది ఎక్కడైతే గ్రూప్ ఉంటారో అక్కడ ఒక ఆఫీసు ఓపెన్ చేసుకోవడం అవసరం. అదేవిధంగా ప్రతి నెల అమాసకు బంద్ పెట్టుకోవడం అది కూడా అవసరం. ఇప్పుడు మీ తన చేస్తున్న కార్మికులు మీరు కూడా కార్డు తీసుకోవాలి. గవర్నమెంట్ కార్డు తీసుకోవాలి. ఇక్కడ మన గుర్తింపు కార్డు మన సంఘం తరఫున తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఏంటంటే రాష్ట్ర తెలంగాణ భవన నిర్మాణ రంగాల ట్రేడ్ యూనియన్ సభ్యులందరికీ నమస్కారములు. ముఖ్యంగా ఈరోజు కొంపల్లి, దూలపల్లి మన సత్యబాబన్న గారు, వీరన్న గారు, మన నాగరాజు గారు, మన చిన్నారావు గారు అన్నగారు గత 17 సంవత్సరాల నుంచి యూనియన్ స్థాపించాడు. ఆయన అడుగుజాడల్లో వంశీ మల్లేష్ అన్న, ఆదమన్న గారు, వెంకటేశ్వర అన్న గారు, సీనన్న గారు మేము 17 సంవత్సరాల నుంచి ఈ ఆఫీసు నడుపుకుంటూ వెనక ముందు ఒకరు ఉన్నా లేకున్నా కానీ కూడా ఈ 17 సంవత్సరాలు పెద్దలను కలుపుకుంటూ మేము ముందుకు పోతున్నాము. ఇక్కడ కొంపల్లి వాళ్ళు కానీ మన దూలపల్లి వాళ్ళు నా దగ్గరకు వచ్చి కుత్బుల్లాపూర్ వచ్చి అన్న మేము ఆఫీస్ పెట్టుకోండి తమ్ముడని వీళ్ళందరికీ భరోసా ఇచ్చాను. నేను ఒక 15 రోజులు నా వెంబడి తిరుగుతున్నారు. మీరు కూడా దూలపల్లిలో కూడా లేదు, కొంపల్లి కూడా సరిగా లేదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎందుకు కుత్బుల్లాపూర్ వస్తున్నారు, లేకపోతే ఇంకెక్కడైనా పోతున్నారు, ప్రాబ్లం అవుతుందంటే నేను కూడా పెట్టుకోమని చెప్పాను. ఇక్కడ కుత్బుల్లాపూర్లో మనకు ఇప్పుడు ఇది 9వ ఆఫీసు. సక్సెస్ఫుల్గా మేము 8 ఆఫీసులు ఆదమన్న ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా నడిపించుకున్నాం. ఇప్పటివరకు ఈ 17 సంవత్సరాల ప్రతి అమాసకు పనిచేస్తూ ఏ కార్మికుడికి ఏమైనా ఇబ్బంది అయినా చిన్నరావన్నకు ఒక ఇంటిమేషన్. తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదంబాబు గారు ఈ కొంపల్లి నూతనంగా ఏర్పాటు చేసిన ఆఫీసుకి మమ్మల్ని పిలిచినందుకు కొంపల్లి డివిజన్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మేము ఎప్పుడు కూడా ఎక్కడున్నా కానీ ఏ సమయంలోనా కానీ మేము సంధిస్తూ ఉంటాము. ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా మీరు ముఖమాట పడవద్దు, తెలియపరచండి. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ ప్రేమ అభిమానాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా సోదరభావంతో ఉండాలి. నూతనంగా ఆఫీసు ఓపెన్ చేసుకున్నాం కాబట్టి మీరు ఎంతో పట్టుదలతోటి చేశారు. అనుకోని అంటే తక్కువ సమయంలో మీరు ఈ విధంగా ముందుకు వచ్చి ఆఫీస్ ఓపెన్ చేసుకుంటున్నారు కాబట్టి చాలా సంతోషం మాకు. కాబట్టి మీరందరూ కూడా అదే విధంగా కలిసిమెలిసి ఉండాలి.
ప్రతి ఒక్కరు కూడా ఇంకా లేని వాళ్ళకు కూడా మీరు అవకాశం కల్పించి మన దాంట్లో 44 వృత్తుల వాళ్ళు ఉన్నారు. అందరినీ కూడా సమకూర్చి మీరు ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయాలి. మీ తరపు నుంచి ఎవరికైనా కానీ తెలియని వాళ్ళకు కూడా తెలియపరిచి మీరు కమిటీలకు తీసుకొని అందరూ కలిసిమెలిసి ఉంటే చాలా